Hello everyone. Okay. Welcome to Data Valley top 100 interview questions. We're going to work with today. We're going to work with what is this keyword? This keyword అంటే ఏంటి? This keyword అంటే ఏంటి? దీని యూసేజ్ ఏంటి? ఎలా యూస్ చేస్తామో నేర్చుకుందాం. ఓకేనా? ఈరోజు ఎవ్రీవన్ ప్లీజ్ బీ రెడీ. ప్లీజ్ కాన్సన్ట్రేట్. మొదలెడదామా ఇక? ఓకే. దిస్ keyword. This keyword. Now, this keyword, this keyword is a is a this is a keyword. This is a keyword. Keyword అంటే ఆల్రెడీ దెర్ హాస్ సపరేట్ రిజర్వ్డ్ మీనింగ్. సపరేట్ అండ్ రిజర్వ్డ్ మీనింగ్ ఉన్న అర్థం. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మీనింగ్ ఉంది. ఇన్ ద జావా. ఇన్ ద జావా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్. ఇట్ ఈస్ యూజ్డ్. ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే టు డిఫరెన్షియేట్ టు డిఫరెన్షియేట్ differentiate in instance variable. Instance variable. ఇన్స్టెన్స్ వేరియబుల్. కొంతమంది ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు, కొంతమంది ఏమో ఓకే గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ విత్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ బట్ మీనింగ్ విల్ బి సేమ్. ఇన్స్టెన్స్ వేరియబుల్ అనొచ్చు, లేకపోతే గ్లోబల్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. విత్ ఏ లోకల్ వేరియబుల్. విత్ ఏ లోకల్ వేరియబుల్. What is meaning of this keyword? This keyword is a reserved word in the Java. Reserved word means separate. Okay, meaning is there, and it is used to differentiate variables, local instance variables as well as local variables. Global variables ki, local variables ki differentiation చేయడం కోసం this keyword యూస్ చేస్తాం. ఓకే, గ్లోబల్ వేరియబుల్ అని రాయలేదు కదా సార్, ఎక్కడ సార్? ఇన్స్టెన్స్ వేరియబుల్ అన్నా గ్లోబల్ వేరియబుల్ అన్నా ఒకటే. యాజ్ ఏ ప్రొఫెషనల్స్ we have to speak it as a instance variable. Instance variable. Next, this keyword, this keyword always refers to the current instance of class. Current అంటే ప్రస్తుతం. Instance of class. Instance of the class. Of a class. Instance of a class. Next one. Example చూద్దామా? Example. క్లాస్, ఒక క్లాస్ తీసుకుంటున్నాను. పబ్లిక్ క్లాస్ నేమ్ వచ్చేసరికి ఎంప్లాయ్. క్లాస్ నేమ్ ఏంటి? ఎంప్లాయ్. క్లాస్ ఎంప్లాయ్. ఓకే. నౌ ప్రైవేట్ ఇంట్ ఎంప్లాయ్ నెంబర్. ప్రతి ఎంప్లాయ్కి ఎంప్లాయ్ నెంబర్ ఉంటుంది కదా. ప్రైవేట్ ఇంట్ ఎంప్లాయ్ నెంబర్. ప్రైవేట్ ఎందుకు రాశాను? ఆ ఎంప్లాయ్ నెంబర్కి తనకి ఓకే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ డేటా టైప్ ఎంప్లాయ్ నేమ్. ఈ నేమ్ ఎంప్లాయ్ నేమ్ అంటే ఈ నేమ్ అని రాశాను. ఓకేనా? నా ఐ వాంట్ టు క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్. పబ్లిక్ ఎంప్లాయ్ నేమ్ వచ్చేసరికి ఇంట్ ఎంప్లాయ్ నెంబర్.
int employee number, comma, string employee name, e name, e name. Now open the braces. ఇప్పుడు లోకల్ వేరియబుల్ ఏంటి, గ్లోబల్ వేరియబుల్ ఏంటి? ఏది లోకల్ వేరియబుల్, ఏది గ్లోబల్ వేరియబుల్? ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ రాసినప్పుడు ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ వేరియబుల్. int employee number, string employee name, these are called instance variables అంటే global variables. Global variables. Next int employee number, string employee name, ఈ variables local variables. Local variables. Local variables and global variables. Sir, local variables కి global variables కి సేమ్ attributes ఉన్నాయి కదా సార్? డేటా టైప్ సేమ్, యాట్రిబ్యూట్స్ కూడా సేమ్. యాట్రిబ్యూట్స్ అంటే ఫీల్డ్, ఓకే, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ అనేది వేరియబుల్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ అన్న యాట్రిబ్యూట్ నేమ్స్ అన్న సేమ్. వేరియబుల్ నేమ్స్ అన్న యాట్రిబ్యూట్ నేమ్స్ అన్న ఒకటే. సేమ్ వేరియబుల్ నేమ్స్ ఉన్నాయి, సేమ్ యాట్రిబ్యూట్ నేమ్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఎలా గుర్తుపడుతుంది సిస్టమ్? సిస్టమ్ విల్ గెట్ అంబిగ్యూటీ. సిస్టమ్ విల్ గెట్ అంబిగ్యూటీ. ఆర్ వీ కెన్ సే దట్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ నెంబర్. ఇలా రాస్తే ఏమవుతుందంటే ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ నెంబర్. ఓకే, లోకల్ వేరియబుల్ ఏంటి? మెథడ్లో ఉన్నది లోకల్ వేరియబుల్. ఓకేనా? మెథడ్లో రాసింది ఎంప్లాయ్ అనే మెథడ్లో రాసింది లోకల్ వేరియబుల్. ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ నెంబర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే లోకల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ ఈజ్ కాపీడ్ to local variable. Local variable is copied to local variable. The value of local variable will be copied to local variable. Why? I didn't return anything, just so to overcome this, this keyword అని యూస్ చేస్తాం. this dot employee number, this dot employee number is equals to employee number. సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓకే, లోకల్ వేరియబుల్ value local variable value is copied to ఇన్స్టెన్స్ వేరియబుల్. అంటే నేను దిస్ కీవర్డ్ రాయిపోయాను అనుకోండి, ఓకేనా, లోకల్ వేరియబుల్ వాల్యూ విల్ బి కాపీడ్ టు లోకల్ వేరియబుల్. అదే దిస్ కోడ్ యూజ్ చేసాం అనుకోండి, లోకల్ వేరియబుల్ వాల్యూ విల్ బి కాపీడ్ టు ఇన్స్టెన్స్ వేరియబుల్ will be copied to instance variable. So I want to say one more method, public void అంటే ఏంటి? it will return nothing, returns nothing. display method now system.out.println equals to employee number is equals to plus this dot employee number. ఇప్పుడు నాకు ఇన్స్టెన్స్ వేరియబుల్ ప్రింట్ అవుతుందా, లోకల్ వేరియబుల్ ప్రింట్ అవుతుందా? ఇన్స్టెన్స్ వేరియబుల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇన్స్టెన్స్ వేరియబుల్ వాల్యూ
print on system dot out dot println employee number of instance variable value means local variable value is copied to instance value. ఇక్కడ దిస్ అనేది ఆప్షనల్ మీ ఇష్టం, ఓకేనా. ఆప్షనల్ ఆప్షనల్ system dot out dot println system dot out dot println 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 employee name e name is equals to plus this dot employee number, this dot employee number. సో దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందంటే లోకల్ వేరియబుల్ కాపీడ్, ఓకేనా. లోకల్ వేరియబుల్ కాపీ విల్ బి గివెన్ టు ద ఇన్స్టెన్స్ వేరియబుల్. అదే దిస్ రాయిపోతే లోకల్ వేరియబుల్ వాల్యూ విల్ బి కాపీడ్ టు ద లోకల్ వేరియబుల్ ఇట్ సెల్ఫ్. సో టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద లోకల్ వేరియబుల్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ వీఆర్ రైటింగ్ ద దిస్ కీవర్డ్ మెయిన్ మెథడ్ రాస్తున్నాను. పబ్లిక్ క్లాస్ మెయిన్. నా మెథడ్ మెయిన్ ఏమిటి, క్లాస్ నేమ్ ఏంటి, మెయిన్ క్లాస్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ array args. Now employee number class name ఏంటి employee e1 is equals to sir class name sir, ఓకేనా. మెయిన్ మెథడ్ ఎలా కాల్ చేస్తున్నాను, క్లాస్ నేమ్ ఏంటి ఎంప్లాయ్ అనేది నా క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ e1 ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయ్ ఓకే 3609 కామా ఎంప్లాయ్ నేమ్ ఏంటి స్మిత్. ఓకే ఎంప్లాయ్ this refers to this keyword reference current object. కరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి e1 అనేది ఆబ్జెక్ట్, కరెంట్ ఆబ్జెక్ట్. దిస్ కీవర్డ్ ఈజ్ రిఫరెన్స్ ద కరెంట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంప్లాయ్ e2 ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయ్ 7839 ఎంప్లాయ్ నేమ్ ఏంటి king, king 7839. okay, and with a semicolon. Same, this keyword references okay current object. కరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ e2 అనేది కరెంట్ ఆబ్జెక్ట్, ప్రస్తుతం ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఓకే రిఫర్ చేస్తుంది దిస్ కీవర్డ్. ఇన్స్టెన్స్ ఓకేనా, ఇన్స్టెన్స్లీ, అందుకని దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు. ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ కి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. ఓకే e1 డాట్ డిస్ప్లే మెథడ్ డిస్ప్లే e2 డాట్ డిస్ప్లే అండ్ విత్ సెమీకోలన్. సార్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇంటర్నల్ వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇంటర్నల్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఎంప్లాయ్ క్లాస్ నేమ్ ఏంటి ఎంప్లాయ్ e1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయ్
న్యూ ఎంప్లాయ్. ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? 3609. 3609. నేమ్ ఈజ్ స్మిత్. ఎంప్లాయ్ నేమ్ ఏంటి? స్మిత్. ఓకే, సెమీకాలన్, ఇది కామా కాదు. ఓకే, సెమీకాలన్ అండ్ విత్ నెక్స్ట్ సింగిల్ కోట్స్. ఎంప్లాయ్, ఎంప్లాయ్, ఎంప్లాయ్. E2 is equals to new, new employee, employee 7839, comma, ఎంప్లాయ్ నేమ్ ఏంటి? విత్ ఇన్ ద డబుల్ కోర్స్ కింగ్, కింగ్ అండ్ విత్ సెమీకాలన్, అండ్ విత్ సెమీకాలన్. ఇప్పుడు జేవిఎం, జేవిఎం గురించి చూస్తామా? జావా వర్చువల్ మిషన్. జేవిఎంలో వర్కింగ్ ప్రాసెస్ ఏం జరుగుతుందో చూద్దాం. జేవిఎంలో టూ ఏరియాస్ ఉంటాయి, టూ ఏరియాస్ ఉంటాయి. ఇంకో ఏరియా, ఒక ఏరియా పేరు ఏంటంటే స్టాక్ ఏరియా, స్టాక్ ఏరియా. ఇంకొక ఏరియా ఉంటుంది హీప్ ఏరియా, హీప్ ఏరియా, హీప్ మెమొరీ, హీప్ మెమొరీ. స్టాక్ ఏరియా అండ్ హీప్ మెమొరీ ఏరియా, హీప్ మెమొరీ ఏరియా. రైట్. నా స్టాక్ ఏరియా, హీప్ మెమొరీ ఏరియా ఏంటో చూద్దాం. కరెంట్ ఆబ్జెక్ట్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను కదా. ఫస్ట్ ఈ1, ఈ1, ఈ1 గురించి మాట్లాడదాం. ఈ1 అనేది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఓకేనా, హీప్ ఏరియాకి వెళ్తుంది, స్టాటిక్ వేరియబుల్. ఓకేనా, ఈ1 ఇది వేరియబుల్. ఈ వేరియబుల్ హీప్ ఏరియాలోకి వెళ్ళి హీప్ ఏరియాలో, ఓకే, ఎంప్లాయ్ ఆబ్జెక్ట్, ఎంప్లాయ్ టేబుల్లో క్లాస్ నేమ్ ఏంటి? ఎంప్లాయ్. ఎంప్లాయ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ నెంబర్ ఎంత? ఈఎంపిఎన్ఓ. కరెంట్ ఈ1కి కరెంట్ ఉన్న ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ నెంబర్ ఎంత? రైట్, 6309. ఈ నేమ్, ఈ నేమ్ ఏంటి? 6309. కొంచెం చిన్నగా రాద్దాం. ఓకేనా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ నెంబర్, ఈఎంపి నెంబర్ 6309. ఈ నేమ్, ఈ నేమ్, ఈ నేమ్ స్మిత్. ఈ నేమ్ ఏంటి? స్మిత్. ఓకే, నెక్స్ట్ దిస్ కీవర్డ్, this keyword will share the, will share the object, sharing the object employee, employee object, employee object, employee object, employee number, emp number e2, e2 employee number anta. Okay, employee number is 7839, 7839. Employee name, employee name king, king, king. సో ఇది king. సో దేర్, ఇక్కడ ఏం జరుగుతుందంటే దేర్ ఓన్లీ, there is only, only this will, this keyword అనేది assigned, assigned, assign చేస్తుంది, assigned, assigned to e1 and e2. this keyword అనేది ఓకే e1 and e2 కి assign అయింది. this is reference variable, references assign చేసి reference variable, reference variable, variables. this allows current object, this keyword will allows, 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 allows always,
always always current object, current object, current object. This keywords will also always current object. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఇంకొక ఎగ్జాంపుల్. నా క్లాస్ ప్లీజ్ ట్రై ఇన్ యువర్ అప్లికేషన్స్. క్లాస్ పబ్లిక్ క్లాస్ నేమ్ ఏంటి? క్లాస్ ఏ, క్లాస్ ఏ, క్లాస్ ఏ, క్లాస్ నేమ్ ప్రైవేట్ 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 ఇంట్ ఎక్స్, ప్రైవేట్ ఇంట్ వై. వేరియబుల్ నేమ్ ఏంటి? ఏ వేరియబుల్కి ఏమి ఇచ్చాము ఇక్కడ? ఓకే, యాక్సెస్ మాడిఫైర్ రాయకపోతే ఏమున్నట్టు? బై డిఫాల్ట్ డిఫాల్ట్ యాక్సెస్ ఉన్నట్టు. డిఫాల్ట్ ఓకేనా? ప్రైవేట్ ఇంట్ వై, ప్రైవేట్ ఇంట్ వై. ఓకే, నా నా ఇక్కడ రాస్తాను. ఏ పబ్లిక్ క్లాస్ ఏ, క్లాస్ నేమ్ ఏంటి? ఏ ఇంట్ ఇంట్ ఏ కామా ఇంట్ బి, ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఇప్పుడు వేరియబుల్ నేమ్ సేమ్ డిఫరెంట్ కదా, డేటా టైప్ సేమ్, వేరియబుల్ నేమ్ డిఫరెంట్. ఇంట్ ఎక్స్ ఇంట్ వై. ఓకే, ఇంట్ ఏ అండ్ ఇంట్ బి, ఇంట్ ఏ ఇంట్ బి. సో నీ బ్రెయిన్ రాస్తా అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అండ్ విత్ సెమికోలన్. ఓకే, నీ బ్రెయిన్ రాస్తుంటే ఇన్స్టెన్స్ వేరియబుల్, ఓకే, లోకల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, local variable is copied to instance variable, instance variable, copied to instance variable. సార్ ఎలా చెప్తున్నారు సార్? వేరియబుల్ నేమ్ డిఫరెన్స్ కదప్పా, ఓకేనా? ఓకే, ఇన్స్ట్ ఆఫ్ ఏ ఎక్స్, ఏ అనేది ఇంటెంట్ ఆఫ్ ఏ అనేది ఏంటి? లోకల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్. ఇంట్ ఆఫ్ ఎక్స్ అంటే, ఇంట్ ఎక్స్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే గ్లోబల్ వేరియబుల్. ఇన్స్టెన్స్ గ్లోబల్ వేరియబుల్ అనకూడదు. ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్. సరేనా? ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ ఈజ్ కాపీడ్ టు ద ఇన్స్టెన్స్ వేరియబుల్ వాల్యూ, లోకల్ వేరియబుల్ వాల్యూ ఈజ్ కాపీడ్ టు ద ఇన్స్టెన్స్ వేరియబుల్. సో మరి సార్ దిస్ ఎందుకు రాయలేదు సార్? సేమ్ లేవు కదా వేరియబుల్ నేమ్స్, ఎక్స్ ఏ, అందుకని దిస్ ఈజ్ ఆప్షనల్. ఈ టైంలో దిస్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం, యూజ్ చేస్తే యూజ్ చేయండి, లేకపోతే లేదు. బట్ వేరియబుల్ నేమ్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్స్ మెథడ్, ఓకేనా? ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్స్ అండ్ లోకల్ వేరియబుల్ నేమ్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, కన్ఫామ్ గా యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే యూజ్ చేయకపోతే ఏమవుతుంది? లోకల్ వేరియబుల్ నేమ్ ఈజ్ కాపీడ్ టు, ఓకే, లోకల్ వేరియబుల్ నేమ్ అగైన్ కాపీడ్ టు లోకల్ వేరియబుల్ నేమ్. ఎందుకని? ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్ ఒకటే సేమ్ ఉంది, ఎంప్లాయ్ నెంబర్. గ్లోబల్ వేరియబుల్ నేమ్ ఎంప్లాయ్ నెంబర్ సేమ్ ఉంది. సో you'll get local variable will copy it to local variable. But when you write variable names are different, this keyword అనేది optional, this keyword అనేది optional. So this dot y is equals to b, సేమ్ ఇది కూడా రాయొచ్చు కదా ఇలాగే. లోకల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ వాల్యూ, వాల్యూ ఈజ్ copied to copied to copied to instance variable, instance variable value, instance variable value, local variable value will copy to instance variable. ఇది క్లాస్. ఇప్పుడు మెయిన్ క్లాస్ రాద్దామా? మెథడ్ రాద్దామా? ఓకే, కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం రాద్దాం? డూ సంథింగ్. పబ్లిక్ వాయిడ్, పబ్లిక్ వాయిడ్. ఓకే, కంప్లీట్ చేసిన తర్వాత ఏదో ఒకటి చేయి. డూ సంథింగ్, సంథింగ్, డూ సంథింగ్. ఇంట్ ఇంట్ ఏ ఇంట్ బి, ఇంట్ బి కామా ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ ఎక్స్
int x comma int y, int y, like and with semicolon, and with semicolon. Now 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 x equals to a plus this dot x. This dot x అంటే instance variable plus y plus y. This dot y equals to this dot x instance variable plus b plus a plus a. Next, this dot x is equals to this dot x plus this dot y, this dot y, this dot y, this dot y equals to this dot x minus this dot y. System dot out dot println, system dot out dot println, system dot out dot. నాకు లోకల్ వేరియబుల్ కి ఇన్స్టెన్స్ వేరియబుల్ కి వాల్యూస్ డిస్టెన్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎక్స్ ప్రింట్ ఎల్ఎన్ ఎక్స్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ వై అండ్ విత్ సెమికోలన్. ఓకే, నా ఐ విల్ సే ఇప్పుడు మెయిన్ మెథడ్ రాస్తున్నా, మెయిన్ క్లాస్ రాస్తున్నా. బిసైడ్ ప్లీజ్ అబ్జర్వ్ మెయిన్ క్లాస్ ఇది. ఓకే, మెయిన్ క్లాస్ క్లాస్ మెయిన్ public static void main public static void main string array args class A method. Okay, my main class name ఏంటి? Class A. Variable name ఏంటి? Class object name class small a equals to new class a 20 comma 30 and method name. Okay, variable name class name dot method name. ఎలా కాల్ చేస్తున్నాం? క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ డూ సంథింగ్ వేరియబుల్స్ ఏమో ఉన్నాయి. ఓకే, వేరియబుల్స్ ఏమున్నాయి? ఎక్స్, ఏ, వై, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ ఎక్స్, ఇంట్ వై. సో నేను ఇక్కడ ఏం నేను రాయాలి? 20 30 ఇంట్ ఏ 20 20 30 40 50 క్లోజ్ ద బ్రాకెట్. నా అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. డిఫరెన్షియేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబ్జర్వ్ చేయండి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, 20 డూ సంథింగ్ మెథడ్లో ఏ వేరియబుల్ ఉంది కదా, దీనికి అసైన్ అవుతుంది 20. ఓకే, నెక్స్ట్ బి ఇన్స్టెన్స్ బి ఉంది కదా. ఓకే, బి వేరియబుల్ డూ సంథింగ్ బి 30. నెక్స్ట్ సి ఇన్స్టెన్స్ ఎక్స్ ఉంది కదా, ఇన్స్టెన్స్ ఎక్స్ 40. ఎక్స్ అంతా 40 లోకల్ వేరియబుల్స్లో 40. నెక్స్ట్ ఇంట్ వై 50.
into y 50, right? Now ఇన్స్టెన్స్ వేరియబుల్ డేటా ఏం స్టోర్ అవుతుంది సార్? ఇన్స్టెన్స్ వేరియబుల్లో డేటా, ఓకే, న్యూ క్లాస్ నేమ్ ఏంటి? ఏ. సో 20 20. నెక్స్ట్ ఇంట్ బి, ఇంట్ బి ఎక్స్ వై 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 30 30 20 అండ్ 30. నా ఇప్పుడు చూస్తే సార్ నేను ఇప్పుడు లోకల్ వేరియబుల్కి ఇన్స్టెన్స్ వేరియబుల్కి తేడా చెప్తాను చూడండి సార్. నాకు లోకల్ వేరియబుల్ ప్లస్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఫస్ట్ ఏముంది? 20, ఓకేనా? ఎక్స్ వాల్యూ ఎంత? ఓకే, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఏ వాల్యూ? 20. దిస్ ఆఫ్ ఎక్స్ అంటే ఇన్స్టెన్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇన్స్టెన్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఇన్స్టెన్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ 20 కదా. ఇన్స్టెన్స్ ఆఫ్ వాల్యూ ఎక్స్ 20. నెక్స్ట్ డాట్ వై. వై వాల్యూ ఎక్కడ ఉంటుంది? 30. వై వాల్యూ 30 ఉందా 20 ఉందా? వై వాల్యూ, వై వాల్యూ, ఓకే. చూడండి ఫస్ట్ లైన్లో, ఫస్ట్ లైన్ మెథడ్, లైన్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ లైన్లో ఎక్స్ ఎంత? 20. వై ఎంత? 30. వై ఎంత? 30, రైట్? ఇప్పుడు ఎక్స్ ప్లస్, ఓకే, నేను వై వాల్యూ, వై మెథడ్ ఇంట్ ఆఫ్ వై ఎంత? 50, రైట్? నెక్స్ట్ దిస్ డాట్ వై అంటే దిస్ డాట్ ఎఫ్ ఎక్స్. దిస్ డాట్ ఎక్స్ అంటే ఎంత? 20. బి వాల్యూ ఎంత? ఇంటూ బి వాల్యూ 30, ఇంటూ బి వాల్యూ 30. ఏ వాల్యూ? 20. ఏ వాల్యూ 20. నెక్స్ట్ దిస్ డాట్ ఎక్స్. దిస్ డాట్ ఎక్స్ వాల్యూ ఎంత? దిస్ డాట్ ఎక్స్ వాల్యూ 20, ఓకే. దిస్ డాట్ వై వాల్యూ, దిస్ డాట్ వై వాల్యూ, ఓకే. ఇప్పుడు చూడండి వై వాల్యూ 20 ప్లస్ 30 ఎంత? 50. 50 ప్లస్ 20, 50 ప్లస్ 20 70. అప్డేట్ వాల్యూ ఎంత? 70. ఆ 70 ఇక్కడ స్టోర్ అయింది, ఓకేనా? నెక్స్ట్ దిస్ డాట్ ఎక్స్ వాల్యూ ఎంత? ఓకే, దిస్ డాట్ ఎక్స్ వాల్యూ చూద్దాం. దిస్ డాట్ ఎక్స్ 20 ప్లస్ 70. 20 ప్లస్ 70 ఎంత? 90, ఓకే. దిస్ డాట్ ఎక్స్ 90 మైనస్ దిస్ డాట్ వై అంటే ఎంత? 70 కదా. 70, 20 మైనస్ 70. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు? ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత? వై వాల్యూ ఎంత? 90 ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఎంత? 50. వై వాల్యూ 50, ఓకేనా? 70 మైనస్ 90 మైనస్ 70, 90 మైనస్ 70. సో లైక్ దిస్ వీ కెన్ ఫినిష్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్. అర్థమైందా? అర్థమైందా? ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీ ఓకే కామెంట్స్లో సెండ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో సెండ్ చేయండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్? ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎలా యూజ్ చేస్తాం? వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్? హౌ టు యూజ్ ఎన్క్యాప్సులేషన్ వేరియబుల్? సో వై వెన్ వి యూజ్ దిస్ ఎన్క్యాప్సులేషన్? ఓకే, ఎన్క్యాప్సులేషన్ అంటే ఎన్క్యాప్సులేషన్, ఓకే, దీన్ని మనం ఇంకొక ఈజీ నేమ్ ఏమంటారు? గెట్టర్స్ అండ్ సెట్టర్స్. గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్ అనొచ్చు. గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్. గెటర్ మెథడ్ అండ్ సెటర్ మెథడ్. నా ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎక్స్ప్లెనేషన్ గెటర్స్ అండ్ సెటర్ మెథడ్స్ కోసం ఎన్క్యాప్సులేషన్ యూజ్ చేస్తాం. ఎన్క్యాప్సులేషన్ మేజర్గా యూజ్ చేసేది ఫంక్షన్స్ని, డేటాని కంబైన్ చేయడానికి కోసం. ఫంక్షన్స్ని, డేటాని కంబైన్ చేయడం కోసం గెటర్స్ అండ్ సెటర్స్ మెథడ్ యూజ్ చేస్తాం. గెటర్స్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాం, సెటర్స్ మెథడ్ ఎలా యూజ్ చేస్తామో ఒక్కసారి. ఓకే, ఫంక్షన్స్ అంటే ఏంటి? ఆపరేషన్స్. ఫంక్షన్స్ అంటే ఏంటి? ఆపరేషన్స్. నెక్స్ట్ డేటా అంటే ఏంటి? వాల్యూస్. డేటా అంటే ఏంటి? వాల్యూస్. వాల్యూస్ని అండ్ ఆపరేషన్ని ఎలా కంబైన్ చేసి చెప్తామో దాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటాము. ఎన్క్యాప్సులేషన్ వాజ్ derived from the word
వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్. దేని నుంచి డిరైవ్డ్ అయిందంటే క్యాప్సిల్, ఫ్రమ్ ద వర్డ్ క్యాప్సిల్. క్యాప్సిల్ అనే వర్డ్ నుంచి ఎన్కాప్సులేషన్ వర్డ్ డిరైవ్డ్ అయింది. సార్ క్యాప్సిల్ అంటే ఏంటి సార్? క్యాప్సిల్ అంటే ఏంటి, ఎలా డిరైవ్డ్ అయిందో ఒక్కసారి చూద్దాం. ఓకేనా? క్యాప్సిల్ అంటే ఏంటి మనకు తెలిసింది కదా, టాబ్లెట్స్. క్యాప్సిల్ అంటే టాబ్లెట్, రైట్. క్యాప్సిల్ టాబ్లెట్స్ ఉంటాయి కదా. ఓకే, టాబ్లెట్స్, క్యాప్సిల్ టాబ్లెట్స్ ఉంటాయి కదా. క్యాప్సిల్ టాబ్లెట్స్ ఎలా యూస్ అవుతాయో ఏంటో చూద్దాం. ఓకేనా? ఓకే, ఇది క్యాప్సిల్ టాబ్లెట్ అనుకోండి, క్యాప్సిల్ టాబ్లెట్ అనుకోండి. ఓకేనా? ఈ క్యాప్సిల్ టాబ్లెట్లో డేటా, డేటా ఉంటుంది కదా. డేటా అంటే ఏంటి? పౌడర్. డేటా అంటే ఏంటి? పౌడర్. ఓకే, పౌడర్. డేటా అంటే ఏంటి? పౌడర్, పౌడర్. బైండింగ్, బైండింగ్ ఏంటి? మెథడ్. బైండింగ్ అనేది ఏంటి? పౌడర్ని క్యాప్సిల్ని మెథడ్. ఓకేనా? బైండింగ్ చేస్తే ఓకే, ఎన్కాప్సులేషన్. ఎన్కాప్సులేషన్. డేటా అండ్ మెథడ్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద సేమ్ ప్లేస్. Should be stored in the same place means variables and data and operations will be stored in the same place. We call it as a encapsulation. We call it as a encapsulation. ఒక ప్రోగ్రామ్ రాద్దామా? సార్ ఎందుకు సార్ ఎన్కాప్సులేషన్ రాయాలి, ఎందుకు ఎన్కాప్సులేషన్ యూస్ చేయాలి దానికి? ఓకే, మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బ్యాంక్, బ్యాంక్ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జాంపుల్లో, బ్యాంక్లో ఓకే, మనం డేటా, డేటా అంటే ఏంటి? మనీ. డేటా అంటే ఏంటి? మనీ. మనీని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. ఓకే, అకౌంట్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ క్లాస్, క్లాస్ పబ్లిక్, పబ్లిక్ క్లాస్, క్లాస్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. పబ్లిక్ క్లాస్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అనేది క్లాస్. ప్రైవేట్, ప్రైవేట్, ప్రైవేట్ డేటా మెంబర్స్, డేటా మెంబర్స్, డేటా మెంబర్స్. డేటా మెంబర్స్ అంటే ఏంటి? ఓకేనా? వేరియబుల్ నేమ్స్, మెథడ్ నేమ్స్, అవి మెంబర్స్ అంటాం మనం. డేటా మెంబర్స్. మెంబర్స్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్, ప్రైవేట్స్, స్టాటిక్ వేరియబుల్స్, నాన్ స్టాటిక్ వేరియబుల్స్, మెథడ్స్, అవన్నీ మెంబర్స్. ఎంబిఆర్, స్టాటిక్ ప్రైవేట్ వేరియబుల్స్. ప్రైవేట్ మెంబర్స్ అంటే ప్రైవేట్, ప్రైవేట్ ఓకే, స్ట్రింగ్, స్ట్రింగ్, ప్రైవేట్ స్ట్రింగ్ అకౌంట్ నేమ్, అకౌంట్ నెంబర్. వేరియబుల్ నేమ్ ఏంటి? అకౌంట్ నెంబర్. ఓకే, ప్రైవేట్ వేరియబుల్స్ని డేటా మెంబర్స్ అంటారు, డేటా మెంబర్స్ అంటారు. నెక్స్ట్ ప్రైవేట్, ప్రైవేట్ డబల్, డబల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్. ప్రైవేట్ డబల్ బ్యాలెన్స్. నిన్న ప్రోగ్రామ్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. ఈరోజు బ్యాంక్ టేబుల్లో, ఎందుకంటే మనం బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువ యూజ్ చేసేది జావా లాంగ్వేజ్. మ్యాక్సిమం బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ యూజ్డ్ జావా లాంగ్వేజ్. సో ఐఎమ్ టేకింగ్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్ యాజ్ ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఓకే, లైక్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంకింగ్ సెక్టర్, ఎస్బీఐ, ఐసిఐసి, ఇండస్ ల్యాండ్, ఇండస్ ల్యాండ్, ఈ కంపెనీస్లో అడిగిన క్వశ్చన్. బ్యాంకింగ్ సెక్టర్లో ఈ క్వశ్చన్ లేకుండా ఓకే వేరే ఇంటర్వ్యూ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. కన్స్ట్రక్ట్, ఓకే. నెక్స్ట్ కన్స్ట్రక్ట్, కన్స్ట్రక్ట్ టు, నేను కన్స్ట్రక్టర్ గురించి నేర్చుకున్నాం కదా. కన్స్ట్రక్ట్ ఇనిషియలైజ్, ఇనిషియలైజ్ ది అకౌంట్, ది అకౌంట్, అకౌంట్, అకౌంట్. కన్స్ట్రక్టర్ ఇనిషియలైజ్ ది అకౌంట్.
like public constructor ఏంటి initializing the accounts public bank account bank account bank account string string account number account number account number comma double 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 initial bank balance initial balance initial balance so this 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 అనే కీవర్డ్ ఏం చేస్తుంది ఇన్స్టెన్స్ వేరియబుల్ కి లోకల్ వేరియబుల్ కి డిఫరెన్షియేట్ చేస్తుంది సో దిస్ అకౌంట్ నెంబర్ account number this account number is equals to account number is equals to account number and with a semicolon this balance double balance kada this balance this dot balance is equals to balance initial balance this dot balance is equals to initial balance initial balance this dot balance is equals to initial balance and with the semicolon మనకి లోకల్ వేరియబుల్ కి ఇన్స్టెన్స్ వేరియబుల్ కి లైక్ పబ్లిక్ క్లాస్ మెయిన్ ఓకే రాసాము నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేయాలి గెట్ మెథడ్ అనేది వాల్యూని రీడ్ చేయడానికి యూజ్ చేస్తారు వాల్యూస్ ని ఓన్లీ రీడ్ చేస్తుంది గెటర్స్ గెట్ ఫ్రమ్ get for account number get for account number public string public string get account number get account number get account number method okay return account number return account number and with the semicolon okay get account number రీడ్ చేయడం కోసమే నెక్స్ట్ గెటింగ్ మెథడ్ గెటర్స్ మెథడ్ చూద్దాం getter for balance మాన్యువల్గా టైప్ చేయండి మీరు ఓకేనా ఎగ్జిక్యూట్ చేయండి మీకు ఎర్రర్స్ వస్తే మీ కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి ప్లీజ్ ట్రై అండ్ ఎగ్జిక్యూట్ పబ్లిక్ డబల్ get balance మెథడ్ గెట్ వాల్యూ ఏం చేస్తుంది ఓన్లీ వాల్యూస్ రీడ్ చేస్తుంది అంతే వాల్యూస్ రిటర్న్ బ్యాలెన్స్ నెక్స్ట్ సెటర్ మెథడ్ చూద్దామా setting a new value set మెథడ్ ఏంటి setting a new value set మెథడ్ setters okay public setters for balance withdrawals with validation so public void set balance
set balance, set balance equals to double balance, double balance, setting a new value for the balance. Okay, if balance account లో ఉన్న balance, okay, greater than 0 అయితే, greater than 0 equals to 0 అయితే, this dot balance, this dot balance equals to balance, equals to balance. Now else, else else system dot out dot println, system dot out dot println, system dot out dot println invalid balance. అంతే కదా, బ్యాలెన్స్ జీరో కన్నా ఎక్కువ ఉంటే ఇన్వాలిడ్ బ్యాలెన్సే కదా, ఇన్వాలిడ్ బ్యాలెన్స్, ఇన్వాలిడ్ బ్యాలెన్స్. And with a semicolon. So method to okay, method to method to deposit, method to deposit money, method to deposit money, and method to withdraw money, method to withdraw money, withdraw money, method to withdraw money, method to deposit money, class, main class, main class, main class, public class, main class, public static void main string array args, array args, ఇక్కడ create a new, okay, create an object for the class and call the deposit method, withdraw method and balance method. దీన్ని బట్టి మనకి అర్థమైంది, ఎన్కాప్సులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షనల్ ప్రిన్సిపల్, మేజర్ ప్రిన్సిపల్ ఇన్ ఊప్స్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ డేటా attributes అంటే data, and methods are nothing but actions that operates the data into a single unit or a class is called encapsulation, the key concept of encapsulation is private data members of a class keep private or private direct access from the outside of the class, kept to private direct access from the outside of the class. Public methods are the provided to access modifiers to private the data. These methods are often called getters and setters control the access. By using getters and setters, you can control the how to get the data is access modifier and allowing to add the data validation logics. Example, I have given the bank account class. మీకు మా సైడ్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు గెట్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.